ఫ్రెండ్స్, ఇది వివో వాళ్ళు ఈరోజు మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న వివో Y400 Pro 5G మొబైల్. ఇది మోస్ట్లీ ఆఫ్లైన్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్. గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ ప్రైజింగ్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, బట్ ఆఫ్లైన్లో మాత్రం చాలా మంచి ఆఫర్స్తో చాలా తక్కువ బడ్జెట్లోనే వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ దీంట్లో స్పెసిఫికేషన్స్ మీకు నచ్చితే మీరు ఆఫ్లైన్లో ట్రై చేసుకోవడం బెటర్ అనమాట. నేను అనుకోవడం ఇది 20 నుంచి 22,000 రూపాయల బడ్జెట్లో పెడతారు లాస్ట్ ఇయర్ లాగే. మన దగ్గర ఉంది గోల్డ్ కలర్ వేరియంట్. దీంట్లో 3 కలర్స్ వరకు ఉంటాయి. బాక్స్ పైన మీకు వివో Y400 Pro 5G అని రాస్తుంది. అలాగే ఇక్కడ కలర్స్ మెన్షన్ చేశారు. సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ అనేవి 120Hz రిఫ్రెష్ రేట్తో, కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, డైమండ్స్టీ 7300 5G ప్లాట్ఫామ్, అలాగే 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా విత్ 4K వీడియో రికార్డింగ్ క్యాపబిలిటీస్ అని రాస్తారు. అండ్ పైన మనకి స్టార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. స్టార్ వాల్యూస్ అండర్ లిమిట్లోనే ఉన్నాయి. 0.895 ఉంది హెడ్కి, బాడీకి ఏమో 0.847 ఉంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం ఇది ఇండివిజువల్గా 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తారు. బేస్ మోడల్ 8GB 128 ఉంటుంది. మన దగ్గర ఉంది 8GB 256GB మోడల్, టాప్ మోడల్ అనమాట. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది గోల్డ్ కలర్ వేరియంట్. అలాగే దీంట్లో ఒక ఛార్జర్, 90 వాట్స్ ఛార్జర్, Type-C కేబుల్, యూజర్ మాన్యువల్, TPU కేసు ఇలాంటివి అయితే మనకి బాక్స్లో వస్తాయి. కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ డిజైన్. గుర్తుపెట్టుకోండి, చుట్టూ ఉన్న ఫ్రేమ్ కూడా ప్లాస్టికే, బ్యాక్ సైడ్ కూడా ప్లాస్టికే. చూడటానికి మాత్రం కొంచెం స్టైల్గా ఉంటుంది. అలాగే ఇది బక్కపల్స్గా ఉంటుంది. 7.5 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. 182 గ్రామ్స్ మాత్రమే ఉంటుంది వెయిట్ కూడా. సో రీజనబుల్గా ఉంది. చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగానే ఉంటుంది. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, అలాగే వాల్యూమ్ రాకర్స్, టాప్లో మీకు సెకండరీ నాయిస్ క్యాన్సలేషన్ మైక్ ఉంటుంది. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, బట్ స్పీకర్ అనేది మీకు ఇయర్ పీస్లో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, రెండో స్పీకర్. బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్తో పాటు USB Type-Cకి సంబంధించిన పోర్టు, అలాగే ఇక్కడ సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ చెక్ చేసుకోండి. అలాగే మెయిన్ మైక్రోఫోన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ మాత్రం ఏమీ ఉండదు. బ్యాక్ సైడ్ 2 కెమెరాలు కనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు RL లైట్ ఉంటుంది. ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అటు ఇటుగా, కొంచెం బాగుంటుంది. ఈ RL లైట్ అనేది వీళ్ళు బాగా తీసుకొస్తారు. సో ఇది డిజైన్లో మెయిన్గా అంటే మొత్తం ప్లాస్టిక్ బిల్డే. ఇది మీకు 20,000 రూపీస్ బడ్జెట్ ఫోన్ కాబట్టి ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, ఇది మీకు 6.77 ఇంచెస్ ఫుల్ HD+ రిజల్యూషన్తో AMOLED ప్యానల్ విత్ 10-bit ప్యానల్ ఇది. అలాగే మీకు HBM ఏమో 1300 నిట్స్ ఉంటుంది. అలాగే పీక్ బ్రైట్నెస్ ఏమో 4500 నిట్స్ వరకు ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్తో ఈ డిస్ప్లేని వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ ఈవెన్ మీరు సన్లైట్లో కూడా చాలా నీట్గా వస్తుంది. ఎందుకంటే 4500 నిట్స్ వరకు ఉంది దీని పీక్ బ్రైట్నెస్. అదే కాకుండా పర్టికులర్గా వివో ఫోన్స్లో బ్రైట్నెస్ అనేది చాలా బాగుంటుంది. డేలైట్ కండిషన్లో కూడా చాలా యూజబుల్గా, నీట్గా, క్లియర్గానే కనిపిస్తూ ఉంటుంది. వ్యూయింగ్ యాంగిల్స్ కూడా బాగున్నాయి. వీడియోలు ప్లే చేస్తున్నప్పుడు కూడా చాలా రకాల వీడియోలు ఇక్కడ ప్లే చేస్తాం చూడండి. సో వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా బాగుంటాయి. డిస్ప్లే డిపార్ట్మెంట్లో మీకు మెయిన్గా కనపడే దీంట్లో HDR10+ సంబంధించిన సర్టిఫికేషన్ ఏమి మెన్షన్ చేయలేదు. అలాగే డాల్బీ విజన్ లాంటివి ఏమి మెన్షన్ చేయలేదు. కాబట్టి బడ్జెట్ ఫోన్, మిడ్ రేంజ్ ఫోన్ కిందనే ట్రీట్ చేయండి దీన్ని. ఆ 2 ఫీచర్స్ అయితే దీనికి లేవు. అండ్ పైన మీకు IR బ్లాస్ట్ కూడా లేదు. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇవి డిస్ప్లే అండ్ డిజైన్ సంబంధించింది. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో వీళ్ళు డైమండ్స్టీ 7300 5G ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది ఒక 4nm ప్రాసెసర్, TSMC. ఇది లాస్ట్ ఇయర్ నుంచి చాలా పాపులర్ ప్రాసెసరే. దీని AnTuTu బెంచ్ మార్క్ స్కోర్స్ జనరల్గా 7 lakhs కంటే ఎక్కువగా క్లైమ్ చేస్తూ ఉంటారు. బట్ దీన్ని టెస్ట్ చేసినప్పుడు 6,30,000 వరకు స్కోర్ చేస్తుంది. యాక్చువల్గా అయితే 6,70,000 వరకు చేస్తుంది. సో 6.3 lakh అంటే చాలా రీజనబుల్, వెరీ రీజనబుల్ అనమాట. పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్గా మీకు గేమ్స్ ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మినిమం మీరు PUBG లాంటివి హెవీ గేమ్స్ ఆడుకోవాలంటే మినిమం ఈ ప్రాసెసర్ అయితే ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో మాత్రం వీళ్ళు మంచిగానే తీసుకొచ్చారు. ఆ పర్టికులర్ బడ్జెట్లో చాలా ఫోన్స్లో ఈ ప్రాసెసర్ ఉంది. మీకు రెగ్యులర్ టాస్క్లు కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. గేమ్ ఆడుతున్నప్పుడు కూడా రీజనబుల్గా హ్యాండిల్ చేస్తుంది. చాలా బాగుంది. గేమింగ్ మాత్రం పెద్దగా ల్యాగ్ ఏం మీకు అక్కడ నోటీస్ చేయాలి. అది కాకుండా బేస్ మోడల్లో కూడా 8GB ఇస్తున్నారు కాబట్టి మీకు సరిపోతుంది అనమాట. గేమింగ్ మాత్రం ఓకే. మీరు మరీ ప్రో లెవెల్ అయితే మాత్రం మీరు బాగా ఎక్కడో ఒకసారి మైన్యూట్ ల్యాగ్స్ నోటీస్ చేస్తారు, కానీ పెద్ద ల్యాగ్స్ ఏమి దీంట్లో మీరు నోటీస్ చేయరు. హీటింగ్ కూడా చాలా కంట్రోల్గా ఉంది. వెరీ రీజనబుల్గా ఉంది. ఈ పర్టికులర్ బడ్జెట్లో యాక్సెప్ట్ చేయదగ్గ ప్రాసెసర్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అండ్ దీంట్లో LPDDR4X ర్యామ్ టెక్నాలజీ, UFS 2.2 స్టోరేజ్ టెక్నాలజీతో వస్తుంది. అలాగే USB 2.0తో వస్తుంది. మిడ్ రేంజ్ కాబట్టి USB 3.2 అలా మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము, విచ్ ఈస్ వెరీ రీజనబుల్ అనమాట. కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీంట్లో మీకు బ్యాక్ సైడ్ 2 కెమెరా ఉంటే ఒకటే యూజబుల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ IMX882 చాలా మంచి సెన్సర్. బట్ ఇది గుర్తుపెట్టుకోండి, దీనికి వీళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వట్లేదు. బట్ స్టిల్ మీరు రెగ్యులర్ స్టాండ్ స్టిల్ ఫోటోగ్రఫీస్ మాత్రం చాలా బాగుస్తాయి. కెమెరా శాంపిల్స్ పర్టికులర్గా ఆఫ్లైన్లో ఇలాంటి ఫోన్స్ బాగా అమ్ముడుపోవడానికి కారణమే కెమెరాస్ చాలా బాగా వస్తాయి. దీంట్లో కూడా వెరీ రీజనబుల్, చాలా బాగున్నాయి కెమెరాస్ మాత్రం.
సూపర్‌గా ఉన్నాయి నిజంగా చెప్పాలంటే. ఈ పట్ల బడ్జెట్‌లో స్టాండ్ స్టిల్ ఫోటోగ్రఫీస్ తీసుకోవడానికి మాత్రం సూపర్‌గా ఉన్నాయి. పోర్ట్రైట్ షాట్స్ కూడా చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఇంట్రెస్టింగ్‌లీ దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేనప్పుడు కూడా వీడియో క్వాలిటీ మాత్రం స్టెబిలైజేషన్ రీజనబుల్‌గానే ఉంది. ఇది ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషనే. బట్ స్టిల్ బానే ఉంది. వీడియో మాత్రం యూజబుల్‌గా ఉంది. అండ్ ఇంట్రెస్టింగ్‌లీ ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్సెల్ కెమెరా. సెల్ఫీ కెమెరాస్ కూడా చాలా బాగున్నాయి. షార్ట్స్ ఇక్కడ మీకు చాలా వరకు ప్లే చేస్తున్నా చూడండి. అండ్ దీనికి 4K రికార్డింగ్ కేపబిలిటీ కూడా వీళ్ళు ఫ్రంట్ సైడ్ కూడా ఇచ్చారు. విచ్ ఈస్ వెరీ యాక్చువల్లీ రీజనబుల్ అనమాట ఈ బడ్జెట్‌లో. సో, ఈ కెమెరా డిపార్ట్మెంట్ మాత్రం ఈ ఫోన్ మీకు ఆ పర్టిక్యులర్ బడ్జెట్‌లో మంచి టఫ్ కాంపిటీటర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ కమింగ్ టు ద బ్యాటరీ దీంట్లో 5500 ఎంఏహెచ్ బ్యాటరీ 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. సో, ఓకే. బానే ఉంది. మరీ 6500 కాదు గానీ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5500 ఎంఏహెచ్ బ్యాటరీ 90 వాట్స్ ఇస్తున్నారు కదా! అది సరిపోతుందనమాట. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చాలా బానే అవుతుంది. వన్ డే ఈజీగా మీకు ఇది హ్యాండిల్ చేస్తుందనమాట. మీరు ఎంతగానో వాడినా ఒక రోజైతే ఈజీగా మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఖచ్చితంగా వస్తది. ఇది 115 ఔట్ ఆఫ్ ది బాక్స్ వస్తది. అలాగే 2 సంవత్సరాల పాటు సాఫ్ట్‌వేర్ అప్డేట్స్ ఏమో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది ఒక మిడ్ రేంజ్ ఫోన్ కాబట్టి కొంచెం బ్లోట్‌వేర్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. రీజనబులే తీసేసుకోవచ్చు వాటిని. అలాగే మీకు దీనికి డైలర్ కూడా వివోకి సంబంధించిన డైలరే వస్తది. గూగుల్ డైలర్ కాదు కాబట్టి అది కూడా చాలా యూజ్‌ఫుల్ అనమాట. సో, అన్ని ఫీచర్స్ బానే ఉంటాయి. వివోలో కూడా ఇప్పుడు ఫన్ టచ్ వాయిస్‌లో కూడా చాలా మంచి ఫీచర్స్ తీసుకొస్తున్నారు. యూఐ మాత్రం చాలా రీజనబుల్‌గానే ఉంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు. సో, ఇంతే రెగ్యులర్‌గా కావాల్సిన బేసిక్ ఫీచర్స్ అన్నీ కూడా దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఆఫ్‌లైన్‌లో కొంచెం బెటర్ ప్రైజింగ్‌కి వస్తది. ఆఫ్‌లైన్‌లో వచ్చినప్పుడు చూసుకోండి. బట్ ఆన్‌లైన్‌లో మాత్రం చాలా హెవీ ప్రైజింగ్ పెడతారు. అది కూడా మీరు నోటీస్‌లో పెట్టుకోండి. సో, ఇది వివో 400 ప్రోకి సంబంధించిన ఇనీషియల్ ఇంప్రెషన్స్ అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి. దిస్ ఈస్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.